7 ప్రపంచ రంగస్థల దినోత్సవం వాళ్ళ రామానాయుడు గారు సినీ పరిశ్రమకు ఎంతో చేశారు. ఇవాళ ఇన్నాళ్ళు ఈయన ఈ కళామంటపాన్ని గురించి ఆయన చాలా బాధపడేవారు. ఇది ఆఖరికి కార్లు పెట్టుకోవడానికి పనికొస్తుంది వెంకటేశ్వరరావు, ఏదైనా నాటకాలు అయ్యిందని. సో ఆయన ఇటీవలే మన నుంచి దూరం అయ్యారు కనుక ఇవాళ ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున మనం ప్రమాణం చేయాలి. ఏంటంటే కనీసం ఆయన జయంతి రోజు అంటే జూన్ 6వ తారీఖున ఇక్కడ ఒక నాటకం వేసి ఆయన రుణం తీర్చుకోవాలి. ఈ దినోత్సవం సందర్భంగా మా నటీనటులందరం ప్రమాణం చేస్తున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది ప్రతి కళాకారుడికి సంక్రాంతి లాంటిది, ఒక పెద్ద పండగ. ఈ పండగకి కేవలం రంగస్థలానికి సంబంధించిన వాళ్ళే కాదు, సినీ టీవీ నటులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఎందుకంటే రంగస్థలం అనేది ముత్తైదు అన్ని కళలకి. ఈ రోజున కళాకారుల ఐక్యవేదిక ఈరోజే పుట్టింది. నేను ఏదైతే కళాకారుల ఐక్యవేదిక 16 మందితో స్థాపించానో 18,000 మంది సభ్యులు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్దది. ఆ రోజు ఎందుకు స్థాపించామంటే ఇదే రోజున ఒక గొప్ప రంగస్థల నటుడు భార్య ఆయన చనిపోయిన తర్వాత అంట్లు తోముకుంటూ దొరికితే కళ్ళల్లో నీళ్ళు చెమర్చి ఆమెకి కొంత డొనేషన్ ఇప్పించి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. రంగస్థలం బతికితే కళాకారుడు బతుకుతాడు, అన్ని కళలు బతుకుతాయి. కాబట్టి రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నేను అనంతపూర్లో చేసుకుంటాను. ఈ సంవత్సరం పెద్దలు వెంకటేశ్వర గారి నేతృత్వంలో, పరచూరు వెంకటేశ్వర నేతృత్వంలో సినీ టీవీ కళాకారులతో ఇక్కడ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన నిర్ణయాన్ని అభినందిస్తూ ఈ రోజున రామానాయుడు గారు అన్ని కళలకి వారు ముందుండేవారు. వారు కోరారు వెంకటేశ్వర గారిని ఇక్కడ నాటకాలు జరపండి. కాబట్టి వారు మన మధ్య లేరు, అయినా మన మధ్య ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని వెంకటేశ్వర గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవం అనుకోవచ్చు. ఈ రోజున ఖచ్చితంగా మేము కూడా ఈ యొక్క నాటకాలకి ఒక కళాకారుడుగా, ఒక సామాజిక సేవకుడుగా వెంకటేశ్వర గారితో ఉండి వారితో అన్ని సహకారం అందిస్తామని కూడా మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాటక దినోత్సవం ప్రతి కళాకారుడు గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఎంతటి మహానటుడైనా నాటక రంగం మీదే ఓనమాలు దిద్దుకొని ఆ నాటక రంగం ఒడిలోని భాష నేర్చుకొని, అక్షరాలు నేర్చుకొని, అడుగులు నేర్చుకొని ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చిన దాఖలాలు మనకి రామారావు గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారు, ఆ కోవకు చెందిన చాలామంది గొప్ప కళాకారులందరూ నాటక రంగం నుంచి వచ్చిన దాఖలాలు మనకున్నాయి. రామానాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా మా నాటక రంగం మీద ఎంతో అభిమానం, ప్రేమ కురిపిస్తూ పరుచూరి రఘుబాబు స్మారక కళా పరిషత్ నుంచి చాలామంది ఆర్టిస్టులకి చేయూతనిచ్చి సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అందరినీ పరిచయం చేసి ఇవాళ మేము సినిమా నటులం అని చెప్పుకొని ఒక అర్హతని మాకు కలిగించిన రామానాయుడు గారి పేరిట ఇక్కడ కళ్యాణ మండపం ఉన్నది కనుక ఈ కళ్యాణ మండపం వినియోగించుకోవటం లేదనే అభిప్రాయంతో పరచూరు వెంకటేశ్వరరావు గారు, మా గురువు గారు, ఈ కళ్యాణ మండపానికి మళ్ళీ కదలిక తీసుకొచ్చి నాయుడు గారు కోరుకున్నట్టుగా ఈ వేదికపై కళాకారులు మంచి మంచి అద్భుతమైన కళాఖండాలు చేయాలని ఆయన కోరిక ఉండేది.